హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఈ పోర్ట్రేట్ని ఎంచుకున్నాం. సో ముందుగా మనం లూమిస్ మెథడ్లో వాటి యొక్క గైడ్ లైన్స్ని తీసుకుంటున్నాం. సో మీరు ఎప్పుడైనా ఇలా చేసేటప్పుడు చాలా సింపుల్గా వేయాలి, ఎందుకంటే ఇది ఇనీషియల్గా మనం చేసే ఒక కంపోజిషన్ టైప్. సో మొదటిసారిగా మీరు వాటి యొక్క ప్లేస్మెంట్స్, ఐస్, నోజ్, ఇయర్స్, వాటి ప్లేస్మెంట్ని ఎగ్జాక్ట్గా మనం వచ్చేలా మనం స్కెచెస్ వేస్తాం. సో నా బేస్ లేయర్ నేను బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను, దాన్ని బేస్ చేసుకొని నేను పైన క్లియర్ అవుట్లైన్ వేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా పేపర్ మీద వేసేటప్పుడు మనం ఇనీషియల్గా వేసుకున్న లైన్స్ చాలా లైట్గా వేసుకోండి. సో మనకి అరేంజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండేలాగా వేసుకుంటే మంచిదే. ఈ టైంలో మీరు ఓన్లీ ద అవుట్లైన్స్ మాత్రమే ఆలోచించండి. ఓవరాల్ వాల్యూమ్ గురించి, వీటి గురించి మనం నెక్స్ట్ స్టెప్లో మాట్లాడుతున్నాం. సో ఇక్కడ నేను ఎక్కువ స్కెచ్ మీద అక్కడ చూసారా, నేను ఇప్పుడు ఒక షేప్స్ లాగా వేస్తున్నా. ఆ లైట్స్ అండ్ షాడోస్ని కూడా మన షేప్ లాగా నేను ఊహించి ఒక అవుట్లైన్ వేస్తున్నా. యాక్చువల్గా అవుట్లైన్ కాదు, అదొక ఎంతవరకు మనం లైటింగ్ ఇవ్వచ్చు, ఎంతవరకు మనం షేడింగ్ ఇవ్వచ్చు అన్నట్టు మనం ఒక స్కెచ్లో కూడా మీరు చేసేటప్పుడు ఇలాగే చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను స్కెచింగ్ చేసేటప్పుడు ఓవరాల్గా మిడ్ టోన్ యూజ్ చేస్తున్నా. మిడ్ టోన్ యూజ్ చేసి ఓవరాల్ ఇమేజ్ని మనం ఫిల్ చేసాం. తర్వాత డార్కర్ వాల్యూస్ని ఇంకొంచెం డార్క్గా యాడ్ చేసుకుంటున్నాం. మనం ఆల్రెడీ వేసిన ఇమేజ్ని మాత్రం ఎక్కడ మనం దాని యొక్క షేప్ని కానీ ఏది షేప్ అవుట్ చేయట్లేదు, ఓన్లీ వాల్యూస్ని అడ్జస్ట్ చేస్తున్నాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఫ్రంట్ లైటింగ్ కన్నా బ్యాక్ లైటింగ్ చాలా ఎక్కువగా ఉంది ఇమేజ్లో. అందుకని అక్కడ నేను ఎక్కువ కాంట్రాస్ట్ యూజ్ చేస్తున్నా. హెయిర్కి అండ్ చెవికి, ఆ జాబ్ పార్ట్ దగ్గర చూడండి ఎక్కువ కాంట్రాస్ట్ ఉంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. కాంట్రాస్ట్ అంటే ఆ కాంబినేషన్ ఉంది. ఆ కాంబినేషన్ మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ తీసుకురాగలిగాం అనుకోండి, మనం దీనిలో సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఆ షేడ్స్, ఆ లైటింగ్సే ఆ వాల్యూమ్ని డిసైడ్ చేస్తున్నాయి ఈ ఇమేజ్లో. సో ఈవెన్ మనం స్కెచింగ్ వేసేటప్పుడు కూడా ఇవి ఆలోచించారు. సో వాల్యూమ్ని ఎలా క్రియేట్ చేయవచ్చు, ఎక్కడ డెప్త్ ఇవ్వాలి, ఎక్కడ షేడింగ్ ఇవ్వాలి. సో అప్పుడు మాత్రమే మనం వాల్యూమ్ని ఈజీగా డిఫైన్ చేయవచ్చు. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు, వాల్యూమ్ ఎక్కడ ఎక్కువ తన రైట్ చెక్, రైట్ జా పార్ట్ దగ్గర ఎక్కువ లైటింగ్, ఎక్కువ షేడింగ్ కూడా ఉంది అక్కడ. సో అది మన మెయిన్ పార్ట్ అన్నట్టు ఈ ఇమేజ్లో. సో దాన్ని, ఆ వాల్యూమ్ని మనం క్యాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ అన్నది క్వాలిటీ ఈజీగా మనకి తెలుస్తుంది అన్నమాట. ఆ డెప్త్ మనకు తెలుస్తుంది. అది చాలా కష్టం అండి యాక్చువల్గా.
కానీ మీరు ట్రై చేస్తే అది ఇంపజేసింగ్. సో ఈవెన్ మన షేడింగ్ తీసేటప్పుడు కూడా ఏ ఆబ్జెక్ట్ యొక్క షేడింగ్ ఎలా వస్తుంది అక్కడ మనం చూసుకోవచ్చు. సో తన రైట్ గా మీద చూడండి, దాని రైట్ చీక్ మీద అక్కడ షేడింగ్స్ వేస్తున్నా కదా, ఒకటి ఆ ఇయర్ రింగ్ షేడింగ్, ఒకటి హెయిర్ షేడింగ్. మీన్స్ లైట్ మన బ్యాక్ సైడ్ నుంచి కూడా లైట్ వచ్చింది కదా, ఆ లైట్ షాడోస్ని మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. షాడోస్ వేసేటప్పుడు ఎక్కువ డెప్త్, ఎక్కువ స్ట్రోక్స్ ఇచ్చేట్లాగా చేయకండి. ఒక మెటీరియల్ లాగా, ఒక లైన్ లాగా, సింపుల్ షేడింగ్ లాగా ఉండేలా చూసుకోండి. సో ఓవరాల్గా అయితే ఇమేజ్ యొక్క సింపుల్ లైన్ మనం తక్కువ టైంలో ఇలా వేసుకోగలిగాం బై యూజింగ్ మూమెంట్ మెథడ్. సో మీకు ఏమైనా ఫేవరెట్ ఇమేజెస్ కానీ, ఫేవరెట్ యాక్టర్స్ కానీ ఎవరైనా ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. సో అంతా అయిపోయాక నేను చిన్న చిన్న హైలైట్స్ని వీటిని కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటాం.